హాయ్ అండి, నేను మీ రజనిని. అమ్మ చేతి చిలకడ దుంప మొలక చూడండి, మొక్క పాదు ఎలా అవుతే వచ్చిందో. ఒక 4 స్పూన్లు వాటర్ అవుతే యాడ్ చేసి స్టీల్ గ్లాస్లో ఇలా అవుతే పెట్టింది దుంప అమ్మ. చూడండి మొక్క అవుతే ఎలా అవుతే వచ్చిందో చక్కగా. ఇది మనం మట్టిలో కూడా పెట్టుకోవచ్చు తీసుకువెళ్ళి. బయటకు అయితే తీసుకొచ్చాము. చూడండి, నేనైతే చూపిస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్. చూడండి, ఇలా గ్లాస్లో అయితే అమ్మ పెట్టింది. ఎప్పుడూ చూడలేదు, నాకైతే విచిత్రంగా ఉంది ఈ మొలకైతే. చూడండి, చక్కగా చిన్న స్టీల్ గ్లాస్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఎలా అవుతే వేరులు తొడిగినాయో, తెల్లటి వేరులు, చక్కగా పాదు కూడా పొడవుగా వచ్చింది. ఇది మేము దవనగిరి వెళ్ళగానే స్టార్టింగ్ అయితే చూసాము, చాలా బాగుంది. చౌడమ్మ తల్లి పండుగకు అయితే వెళ్ళామండి మేము, మా చెల్లెలు నేను వెళ్ళాము. చూడండి, ఈ మొక్క అయితే మాకు విచిత్రంగా ఉంది, చాలా డిఫరెంట్గా, చాలా చక్కగా ఉంది. మనం మట్టిలో పెడితేనే ఇలా మొలకవుతే వస్తుంది, ఇలా వాటర్లో పెడితే ఇలా వస్తుందని అస్సలు మనకైతే తెలియదు. చూడండి, నాన్నగారు నేను. నాన్నగారు అయితే బొబ్బట్టు తింటున్నారు ఇష్టంగా. అమ్మ అయితే చూడండి, చిలకడ దుంప అయితే పాతేయమని చెప్పాము, పాతేస్తున్నారు. ఇలా ఈ దుంప ఇలా పాతుకుంటే ఎన్నో దుంపలు వస్తాయండి, అందుకని అయితే నేను చూపిస్తున్నాను. అమ్మ పాతిన చిలకడ దుంప పాదు. ఇలా పాతిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసి చూడండి, అమ్మ అయితే చాలా చక్కగా పాతేశారు. మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా, ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఎప్పటికీ గుర్తుంటాయండి. మనకి ఫోన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా పోతూ ఉంటాయి, యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉంటాయి. బాయ్ బాయ్.